నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని ఫ్రై రెసిపీని చూడబోతున్నాము. ఈ క్రిస్పీ దొండకాయ ఫ్రైని సాంబార్లోకి, రసంలోకి, పప్పుచారులోకి ఎందులోకి తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 10 నిమిషాల్లో సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వీటన్నిటిని కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలిపి ఇందులోకి 1/4 కేజీ దాకా దొండకాయల్ని తీసుకుని 4 పచ్చాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే వీటిని రౌండ్గా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. రౌండ్గా కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా 4 పచ్చాలుగా కట్ చేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇందులోకి వేసేసుకోండి. ఇలా ఈ 1/4 కేజీ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఈ పిండి మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. పిండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే పల్చగా అయిపోతుంది, పిండి అతుక్కోదు. సో కొంచెం వాటర్ని ఈ విధంగా చల్లుకుంటూ పిండి అంతా కూడా ముక్కలకి ఇలా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఇదే విధంగా వదిలేయండి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. ఆ తర్వాత ఈ ముక్కల్ని కొద్దిగా ఈ ఆయిల్లో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మిగిలిన దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వేరుశెనగ గుళ్ళను వేసి ఫ్రై చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళని ఈ విధంగా గరిటెలో వేసుకుని ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం ఇందాక దొండకాయ ముక్కల్ని తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా కొద్దిగా ఒక గుప్పెడు వేయించుకోండి. కరివేపాకు తుల్లిపోకుండా ఉండాలి అంటే కరివేపాకు పెట్టిన వెంటనే ఒక మూతను పెట్టేస్తే పైకి ఆయిల్ చిందకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా అంతా కూడా కుదుపుకుని కలుపుకోండి. అవసరమైతే ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా క్విక్గా ఈ దొండకాయ ఫ్రైని తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఇలా దొండకాయ ఫ్రైని క్విక్గా 5 నిమిషాల్లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.